హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్ టాక్స్. ఇవాళ మనం ఒక పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే, ఎందుకు అసలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన ఇండియా నుండి విడిపోయింది? ఈ స్టోరీ 1947లో స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఇంకా ఇండియా బ్రిటిష్ రూల్లోనే ఉంది. అప్పుడే బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్. తరువాత పాకిస్తాన్ 1971లో ఎలా స్ప్లిట్ అయ్యి బంగ్లాదేశ్ పుట్టింది. అసలు ఎలా విడిపోయిందో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తా. మీలో ఎవరన్నా ఈ ఛానల్కి కొత్తవారైతే వీడియోని లైక్ చేయండి. అలాగే ఏదైనా టాపిక్ చేయాలి అంటే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మిత్రమా. కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఏకంగా 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసింది. అప్పుడు మన ఎకానమీని, పీపుల్ని ఎంతలా కంట్రోల్ చేసిందో ఎన్నో కథలు విన్నాం. ఇక 1940లోకి వచ్చేసరికి ఇండియన్ స్వాతంత్రం కావాలి అని గట్టిగా పుష్ చేస్తున్నారు. ఇందులో 2 గ్రూప్స్ గట్టిగా పుష్ చేశారు. ఒకటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లీడ్ చేస్తున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వీళ్ళు ఇండియాలో అన్ని రిలీజియన్స్ యునైట్ అవ్వాలి అని, ఒక కంట్రీగా ఉండాలి అని. ఇంకొకటి ముస్లిం లీగ్. దీన్ని లీడ్ చేసింది మొహమ్మద్ అలీ జిన్నా. ఇతను ముస్లిమ్స్కి ఒక సపరేట్ కంట్రీ కావాలి అని. ఎందుకు అంటే ఇండియాలో 25% శాతం ముస్లిమ్స్ ఉన్నారని. 25% శాతం ఎక్కడ ఉన్నారని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నాయి కాబట్టి అంత పర్సంటేజ్ ఉంది, మన ఇండియాతో కలిపి ఉన్నాయి కాబట్టి. అప్పట్లో చాలా టెన్షన్స్ ఈ 2 గ్రూప్స్ మధ్య జరిగాయి. ఈ విషయం మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. కలకత్తా రియాట్స్ 1946లో ఏం జరిగిందో తెలుసా? ఈ 2 రిలీజియన్స్ మధ్య పెద్ద గొడవ ఈ 1946లో క్యాల్కటాలో 5,000 నుండి 10,000 మంది జనాలు చనిపోయారు. కాల్కటా అంటే కోల్కతా. ఆ టైంలో 1,00,000 మందికి పైగా ఇల్లు లేకుండా అయ్యింది. ఈ గొడవ 4 days జరిగింది స్ట్రైట్ గా. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు World War II తర్వాత ఎంతో వీక్ అయింది. వాళ్ళ సైన్యాలను పోగొట్టుకొని చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో ఇండియాలో ఉండడాన్ని ఎఫోర్డ్ కూడా చేయలేకపోయారు వాళ్ళు. అప్పుడే ఈ ఇండిపెండెన్స్ ఇచ్చేద్దామని బ్రిటిషర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అక్కడే అసలు ఇష్యూ వచ్చింది. కాంగ్రెస్కి ఏమో యునైటెడ్ ఇండియా కావాలి అని గొడవ. అంటే మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనం చూస్తున్నాం కదా, ఇండియా మొత్తం 3 కలిసి ఉండాలని. ముస్లిం లీగ్ ఏమో ముస్లిమ్స్కి సపరేట్ స్టేట్ కావాలి అని. బ్రిటిషర్స్ ఏమో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి డిస్కస్ చేశారు. కానీ అది ఫెయిల్ అయ్యి ఇండియాని డివైడ్ చేయాల్సి వచ్చింది. ఇక 1947లో బ్రిటిషర్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్ చేసి 2 కంట్రీస్ని క్రియేట్ చేశారు. ఒకటి హిందూయిజం ఎక్కువ ఉన్న ఇండియా, ఇంకోటి ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ 2 పార్ట్స్గా ఉంది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ప్రజెంట్ మనం చూస్తున్న పాకిస్తాన్. ఇంకోటి ఈస్ట్ పాకిస్తాన్, అది ఇప్పుడు చూస్తున్న బంగ్లాదేశ్. ఒక బ్రిటిష్ లాయర్ సైరిల్ రాడ్క్లిఫే ఒక డ్రాయింగ్ ని గీసి దాన్ని బోర్డర్ గా రెండిటికి అని చెప్పాడు. దీన్ని రాడ్క్లిఫ్ లైన్ అని అంటారు. అతను 2 weeks లో మనం చూస్తున్న ఈ బోర్డర్స్ గీసాడు ఇండియా చుట్టూ. అప్పుడు ఎన్నో తప్పిదాలు చేసి మన బోర్డర్స్ ని ఎక్కువగా పాకిస్తాన్కి ఇచ్చేసాడు. పంజాబ్ లో, బెంగాల్లో ఎక్కువగా ఈ తప్పులు చూస్తూనే ఉంటున్నారు. మనం మాది అంటే మాది అని చెప్పి కొట్టుకుంటున్నాం. ఇదంతా తాను చేసిన తప్పు వల్లే. ఇక 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఈ పాకిస్తాన్, ఇండియా సరిగ్గా విడిపోలే. ఈ ఇండిపెండెన్స్ ముస్లిం, హిందూ రిలీజియన్స్ ని ట్రిగర్ చేసింది. 14 నుంచి 15 కోట్ల మంది జనాలు బోర్డర్స్ మారాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. హిందూ, సిక్స్ ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. ముస్లిమ్స్ ఏమో పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యారు. కానీ ఈ మైగ్రేషన్ చాలా గొడవలు తెచ్చింది. ఈ మైగ్రేషన్ అప్పుడు పెద్ద పెద్ద గొడవలు జరిగి 1 నుంచి లేదా 3 కోట్ల మంది జనాలు చనిపోయారు. ఒక్కసారి చూడండి మీరే. కానీ ఈ పాకిస్తానే అసలు గొడవ స్టార్ట్ చేసింది అని అప్పట్లో ఈ న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఈ న్యూయార్క్ టైమ్స్ అంటే తెలుసుగా, పెద్ద న్యూస్ ఛానల్. ట్రైన్స్ మీద అటాక్ చేశారు, విలేజెస్ మీద అటాక్ చేశారు. అప్పట్లో పెద్ద పెద్ద సిటీస్ అయిన లాహోర్, కలకత్తాలో ఎంతో మారణహోమం జరిగింది ఈ గొడవల వల్ల. కొన్ని ట్రైన్స్ అయితే డెడ్ బాడీస్ ని మోసుకొని వచ్చాయంట. అప్పట్లో కొన్ని చోట్ల కింగ్స్ పరిపాలిస్తున్న సిటీస్ కూడా ఈ గొడవ సెగ తగిలింది. అది కూడా బార్డర్స్ ఉన్న ఏరియాలోనే. ఒకటి ఇండియాలో జాయిన్ అవ్వాలా, ఇంకొకటి పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలా అని రాజులు తలకాయలు పట్టుకున్నారు. అప్పుడే అసలు ఈ కాశ్మీర్ గొడవ అసలు స్టార్ట్ అయ్యింది. అప్పట్లో అందరూ మన ఇండియాలో జాయిన్ అయితే అవి మాది మాది అని పాకిస్తాన్ గొడవ చేసింది. ఇక 1971కి వచ్చేసరికి పాకిస్తాన్ 2 పార్ట్స్గా ఉంది. ఒకటి ఈస్ట్, ఇంకోటి వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువగా బాంగ్లా మాట్లాడతారు. సో వీళ్ళని చులకనగా చూసి వెస్ట్ పాకిస్తాన్ వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుని వీళ్ళు గొడవ చేశారు. అన్ని వెస్ట్ పాకిస్తాన్లోనే ఉంటున్నాయి, మేము ఎక్కువగా పాపులేషన్ ఉన్నాం, మాకు సపరేట్ కంట్రీ కావాలి అని స్టార్ట్ చేశారు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు. ఇక 1970లో ద అవామీ లీగ్ అనే పార్టీ, ఇది ఈస్ట్ పాకిస్తాన్ పార్టీ, అంటే
ప్రెజెంట్ మనం చూస్తున్న బంగ్లాదేశ్ పార్టీ ఇది మొత్తం పాకిస్తాన్లో గెలిచింది. అంటే ప్రెజెంట్ బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ మొత్తంలో గెలిచింది పాలిటిక్స్లో. కానీ వెస్ట్ పాకిస్తాన్ అంటే మనం చూస్తున్న ప్రెజెంట్ పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోలేదు. మీరు ఎలా మమ్మల్ని పరిపాలిస్తారు అని పాకిస్తాన్ వాళ్ళు గొడవ చేశారు. ఇది ఈ గొడవల్ని ఇంకా పెద్దగా చేసింది. ఇక మార్చి 25, 1971లో పాకిస్తాన్ ఆర్మీ ఒక ఆపరేషన్ ని లాంచ్ చేసింది బంగ్లాదేశ్ మీద. దీన్ని ఆపరేషన్ సర్చ్ లైట్ అంటారు. ఈ గొడవల వల్ల వేల మంది జనాలు చనిపోయారు. గొడవ ఒక్కటే కాదు, ప్రెజెంట్ బంగ్లాదేశ్ నుండి 8 నుంచి లేదా 10 కోట్ల మంది జనాలను ఇండియాకి పారిపోమన్నారు. అప్పుడే మన ఇండియా వార్లోకి దిగింది. మన ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ కావాలి అని మన ఇండియా ప్రతిపాదించింది. అలా ఒక 2 వారాలు వార్ చేసి డిసెంబర్ 1971లో పాకిస్తాన్ని సరెండర్ చేపించి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్లా మార్చింది మన ఇండియా. దీన్ని డిసెంబర్ 16, 1971లో అఫీషియల్ చేశారు. అప్పుడే మన ఇండియా మీద పాకిస్తాన్ మరింత కోపం పెంచుకున్నారు. ఇంత చేశాం కదా, అయినా ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి కొంచెం అంటే కొంచెం కూడా మన ఇండియా మీద ప్రేమ లేదు. వీళ్ళ బుద్ధి ఏంటో ఎవరికి అర్థం కాదు. అప్పట్లో ఎంతో మంది జనాభా మన ఇండియాలోకి చొరపడ్డారు అక్రమంగా. వాళ్ళు మంచిగా ఉంటే పర్లా, కొంతమంది మత విద్వేషాలు లేపుతున్నారు. అదే బాధాకరం. అలాగే రీసెంట్ గా బలోచిస్తాన్ అనే కొత్త కంట్రీ ఏర్పడింది కదా, ఇది పాకిస్తాన్ సగంగా చీల్చి కొత్త కంట్రీగా ఏర్పడింది. ఈ బలోచిస్తాన్ కూడా ప్రెజెంట్ మన ఇండియాని సపోర్ట్ అడుగుతుంది. మమ్మల్ని సపరేట్ కంట్రీగా ప్రకటించండి అంటూ, గుర్తించండి అంటూ. అలాగే ఇండిపెండెన్స్ వచ్చాక ఈ డివైడింగ్ ఉంది కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా. అప్పట్లో మన వాళ్ళు హిందూస్ కొంతమంది పాకిస్తాన్లో ఉండిపోయారు, అలాగే బంగ్లాదేశ్లో కూడా ఉండిపోయారు కొంతమందికి తెలియక. రీసెంట్ గా మనం ఎన్నో వీడియోస్ చూస్తున్నాం మన హిందూస్ ని బంగ్లాదేశ్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు అని. అక్కడ ప్రెజెంట్ పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి హిందూస్ ముస్లిమ్స్ మధ్య. అలాగే ఈ బలోచిస్తాన్లో కూడా మన హిందూస్ చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ కాలంలో వెళ్లకుండా ఉన్న ముస్లిమ్స్ మాత్రం ఇంకా జై పాకిస్తాన్ అని, జై ఇండియా అంటే అనమని అంటున్నారు. అందరూ అనట్ల, కొంతమంది నీచపు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మాత్రమే. ఈ బ్రిటిషర్స్ పాకిస్తాన్ని ఇండియా నుంచి విడతీయడంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మన కాశ్మీర్ అయితే వాళ్ళది అని ఇంకా ఎన్నో గొడవలు చేస్తూ జనాన్ని చంపుతూనే ఉన్నారు. అలాగే ఈ బంగ్లాదేశ్ని విడదీయడంలో మనం హెల్ప్ చేసాం, కానీ ఖర్చు పెట్టుకుని ఈ పాకిస్తాన్ ఇంకా మన ఇండియా మీద విద్వేషం పెంచుకుంటుంది. ఆ టైంలో ఎంతో మంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వెళ్లకుండా ఇక్కడ వాళ్ళ జీవితంలో కొనసాగించారన్నా కదా, వాళ్ళల్లో కొంతమందితో ఈ పాకిస్తాన్ వాళ్ళు జత కలిసి ఈ మొన్న ఆపరేషన్ సింధూర్ అని మనం చూసాం కదా, ఎంతమందిని చంపేశారు మన ఇండియాలోకి వచ్చి. ఇలా మనకి తెలిసింది కొన్ని, తెలియకొని చాలా ఉన్నాయి. ఇలా ఎంతో మంది మన ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా మారాలంటే ఏం చేయాలి? మన ఇండియా ఏదో ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది పెట్టాలి. మీరేమంటారు? దీన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ఇవాల్టి వీడియో. ఇలా ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయి మళ్ళీ పాకిస్తాన్ నుండి బంగ్లా విడిపోయింది. ఇప్పటి వరకు చూసామంటే వీడియోకి ఒక లైక్ కానీ ఒక కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అది నాకు ఎంతో హెల్ప్ఫుల్ కూడా అవుద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ జాగ్రత్తగా హెల్తీగా ఉండండి.